ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అండ్ పాస్ట్ ఉన్న గవర్నమెంట్ చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 బిట్వీన్ లో డెవలప్మెంట్స్ అనేది ఏ విధంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఉన్న కంపెనీస్ అన్ని సో అవన్నీ మనం చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు పొంగర్కలాన్ ఏరియాలో సో ఫాక్స్కాన్ కంపెనీ 200 acres లో సో ఆల్రెడీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నారు. 20,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఫేజ్ 1 లో ఉన్నారు. అప్కమింగ్ ఇంకా 50,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఫేజ్ 2 లో వస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే దాంట్లో ఫాక్స్కాన్ లో అఫీషియల్ గా 1 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అందులో ఆపోజిట్ లో కెయిన్స్ కంపెనీ సెమీ కండక్టర్ సంబంధించిన కంపెనీ సో దాంట్లో కూడా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే మనకు కలెక్టరేట్ ఆఫీస్ అదే విధంగా చూసుకుంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండో యూకే 1000 బెడ్ హాస్పిటల్ అండ్ గోల్డ్ ఫ్రిడ్జ్. సో చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిటీ అంతకుముందు ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి చెప్తుండే సో ఫ్యాబ్ సిటీ శ్రీశైలం హైవే ప్రపోజ్డ్ ఉన్న హైవే. సో ఇదే విధంగా చూసుకుంటే టీసీఎస్ ఆదిబట్ల. సో ఇది ఈ సరౌండింగ్ అన్ని చూసుకుంటే కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ జోన్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న గచ్చిబౌలి హైటెక్ సిటీ సో ఏదైతే చూస్తున్నామో అదే విధంగా సేమ్ నెక్స్ట్ 5 years లో చూసుకుంటే అదే విధంగా ఇక్కడ ఈ విధంగా డెవలప్మెంట్ అవబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫ్యూచర్ సిటీ సో 4th సిటీ సో ఇక్కడ నుంచి ఒక 20 kilometer డిస్టెన్స్ లో ఉంది. సో మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇన్నర్ రోడ్ లో ఉన్నాము. సో మన ఓవర్ అవుట్ సైడ్ లో గ్రోత్ అవుతున్నప్పుడు ఓవరాల్ ఇన్సైడ్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది అనేది ఒకసారి మనం అనలైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ అండ్ అగాఖాన్ అకాడమీ, విజయ డైరీ ఫార్మ్ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఒక 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంటెడ్ ఏరియా అండ్ అన్ని ప్రజెంట్స్ ఉన్న ఏరియా. అప్కమింగ్ వస్తుంది రాబోతుంది అనేది కాదండి, లైవ్ లో చూడొచ్చు. సో మీరు మీ ఫ్రీ టైం చూసి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ కాల్ చేసి మీ సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైంలో జస్ట్ ఒక 1 hour లో సైట్ విజిట్ చేసి సరౌండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.